హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? తర్వాత 3 నెలలు చదువుల్లోనే అందరూ బిజీ అయిపోయారు. ముందుగా మహిమ పరీక్షలు అయిపోయాయి. విద్యాసాగర్ ఫైనల్స్కి చాలా కష్టపడుతున్నాడు. కాలేజీలో క్లాసులు పూర్తి కావటంతో ట్యూషన్ క్లాస్లోనే ఫ్రెండ్ రూమ్లోనూ ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. సంగీతం టీచరు ఊరికి వెళ్ళటంతో క్లాసులు జరగటం లేదు. టైపు లోయర్ పరీక్షలు పూర్తి కావడంతో రిజల్ట్ వచ్చే వరకు అది లేదు. ప్రియా ఊరికి వెళ్ళింది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మహిమకు. పిల్లలకు సెలవులు రావడంతో బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళారు ఆనందరావు గారు. ఇంట్లో తల్లి తను ఇద్దరే ఉన్నారు. విద్యాసాగర్ని చూసి వారం రోజులు అవుతుంది. ఒక్కసారి చూడాలని మాట్లాడాలని మనసు తప్పించిపోతుంది. కానీ ఇలా ఇంటికి భోజనానికి కూడా రవి బైక్ మీద వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నాడని దుర్గా ద్వారా తెలిసింది. సాయంత్రం 6 గంటలకి ట్యూషన్ క్లాస్కి వెళ్తే విద్య కనిపిస్తాడు. ఒక్కసారి చూసి వచ్చేయచ్చు. అప్పుడు సడన్గా ఒక ఐడియా తట్టింది ఆమెకి. త్వరగా రెడీ అయ్యి చెప్పులు వేసుకుంది. అమ్మా, మా మాస్టరీ బుక్ నా దగ్గర ఉండిపోయింది, ఇచ్చి వచ్చేస్తాను. ఈ వేళప్పుడు బయటకు ఎందుకు, చీకటి అవుతుంటేను, త్వరగా వచ్చేస్తానుగా అంటూనే బయటకు వచ్చి జంక్షన్లో రిక్షా ఎక్కి మా మాస్టర్ ఇంటికి వచ్చేసింది మహిమ. అప్పటికే టీ బ్రేక్ ఇచ్చారేమో. స్టూడెంట్స్ అంతా బయటకు ఉన్నారు. పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ మహిమను చూసి రవిశంకర్ గబగబా ఎదురొచ్చాడు. ఏమ్మా మహిమ అంటూ విద్యని ఒకసారి కలవాలని. విద్య లోపలున్నాడు, పిలుస్తాను అంటూ గబగబా లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో విద్యతో తిరిగి వచ్చాడు. హిమ, ఏమిటలా వచ్చావు? అంతా ఓకే కదా? కంగారుగా అడిగాడు విద్యాసాగర్. ఏం లేదు విద్య, అంతా ఓకేనే. ముగ్గురు కలిసి టీ తాగారు. రవి, నేను 1 గంట ఇంటికి వెళ్ళి భోజనం చేసి హరిప్రసాద్ రూమ్కి వచ్చేస్తాను, సరేనా? సరేరా. బైక్ కావాలా? సైకిల్ ఉందిగా, పర్వాలేదు. రా హిమ. విద్యాసాగర్ని అనుసరించింది మహిమ. ఏమిట్రా హిమ, ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసావా? ఆప్యాయంగా అడిగాడు విద్యాసాగర్. బాగానే రాశాను విద్య. నువ్వు నాకు కనిపించి ఎన్నాళ్ళు అయిందో తెలుసా? తెలుసు, కానీ ఏం చేయను, ఎలా కలవను? రేపటి నుంచే పరీక్షలు కదా. మన భవిష్యత్ అంతా వీటి మీదనే ఆధారపడి ఉంది. ఈ టైంలో ఒక్కదానివి ఎందుకు వచ్చావు? అంకుల్ లేరా? అడిగాడు విద్యాసాగర్. ఊరెళ్ళారు. నాకెందుకో నిన్ను చూడాలని బాగా అనిపించింది విద్య. సారీ డిస్టర్బ్ చేశానా? అంది మహిమ. అలా ఏం లేదు. ప్రిపరేషన్ ఆల్రెడీ అయింది, ఇక రివిజన్ మాత్రమే. మనం కాసేపు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాము. తర్వాత నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను అంటూనే అక్కడకు దగ్గరలో ఉన్న పార్క్ వైపు దారి తీశాడు. సోడియం వైపర్ లైట్ల కాంతి పార్కులో కలకలలాడుతుంది. ఆడుకునే పిల్లలు, వాకింగ్ చేసే పెద్దవాళ్లతో అంతా సందడిగా ఉంది. ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారిద్దరు. ఏం డియర్, నన్ను చూడాలనిపించిందా? టీజింగ్గా చూశాడు విద్యాసాగర్. సిగ్గుతో ముఖం తిప్పుకుంది మహిమ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా రాస్తూ తన చెంప కానించుకున్నాడు. ఇంకా ఈ బాధ కొన్నాళ్ళే హిమ. నీ బీకామ్ అవగానే మనం పెళ్లి చేసుకుందాం. అప్పటికి నేను సెటిల్ అవుతాను. మనం ఇద్దరం మీ నాన్నగారి బాధ్యతని షేర్ చేసుకుందాము. నాకు నువ్వు తప్ప మరెవరు వద్దు. నువ్వు లేని జీవితము వద్దు. మెల్లగా మంద్రస్థాయిలో అతను చెబుతూ ఉంటే నదిలో పుట్టే చిరు కెరటాల్లా ఆమె మదిలో పరవశం అలలై పొంగుతోంది. హృదయ స్పందన హెచ్చయింది. ఎదులో పొంగే భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక అప్రయత్నంగా అతనికి చేరువగా జరిగింది. ఐ లవ్ యూ మహిమ. జీవితాంతం నీ తోడు నాకు కావాలి. ఇది నా అదృష్టం విద్య. నిన్ను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నిన్ను చూడకుండా మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఈవేళ ఇలా వచ్చాను. నాకు నువ్వు కావాలి విద్య, అచ్చంగా కావాలి. మహిమ పదప్రయోగానికి ఫక్కున నవ్వాడు విద్యాసాగర్. ఈలోగా కరెంటు ఫెయిల్ అవ్వడంతో దీపాలు ఆరిపోయాయి. కానీ శుక్లపక్ష సప్తమి కావటంతో తెల్లని వెన్నెల వాన కురవసాగింది. విద్యాసాగర్ మహిమ భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతని గుండెల్లో తల దాచుకుంది మహిమ. ఆమె చుట్టూ చేతులు వేసి గాఢంగా కౌగిలించుకున్నాడు. విద్య మనసు అతని మాట వినటం మానేసింది. ఆమె స్పర్శ అతనిలో
విద్యుత్ రంగాలు పుట్టిస్తుంటే అతని సామీప్యం ఆమెలో ఎన్నో ప్రకంపనలు కలిగిస్తోంది. ఆమె ముఖానికి తన ముఖం ఆనించాడు. ముందుగా అతని పెదవులు ఆమె నుదుట బొట్టు పెట్టాయి. తర్వాత ఆర్తిగా ఆమె కనురెప్పలని స్పృశించాయి. అనంతరం మహిమ బుగ్గలపై ప్రేమగా 10 సార్లు తడిమాయి. తదుపరి తీయగా పాడే ఆమె గళాన్ని మెత్తగా అద్దాయి. ఆపై గడ్డం మీది బ్యూటీ స్పాట్తో మంతనాలు సాగించి చివరగా పెదవుల దగ్గరికి వచ్చేసరికి ఉధృతి ఎక్కువైపోయింది. పిల్ల కాలువలా సాగుతున్న చుంబన కాస్త సునామీ అయిపోయింది. ఆమె లేత పెదవులను తన పెదవులతో బంధించి గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాడు. మహిమ బుర్ర పని చేయటం మానేసి చాలాసేపయింది. వద్దని దూరం జరగాలన్నా జరగలేకపోయింది. అలానే దాన్ని ఆస్వాదించే పరిస్థితిలోనూ లేదు. విడిపించుకుందామంటే అతని పట్టు అసామాన్యంగా ఉంది. చేసేదేం లేక అలాగే అచేతనంగా ఉండిపోయింది. నెమ్మదిగా అతని పట్టు సడలింది. బుగ్గ మీద ఒక ముద్ర వేసి, థ్యాంక్ యూ మిస్ మీ. తొలి ముద్దు ఎంత బాగుంటుందని తెలిస్తే ఇంత ఆలస్యం చేసి ఉండేవాణ్ణి కాదు సుమి. ఐ లవ్ యూ. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ హాట్ యూ. కలవరిస్తున్నట్టు చెప్పాడు. మెల్లగా అతనికి దూరంగా జరిగింది మహిమ. వెళదామా? మృదువుగా అడిగాడు లేచి చేయి అందిస్తూ. మౌనంగా తల ఊపింది. ఏమిటి, అమ్మాయి గారికి కోపమా? మహిమ మాట్లాడలేదు. నాకు తెలుసులే, కోపం కాదు, సిగ్గు కదా. విద్య, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, మెల్లగా అంది మహిమ. ఏమైంది ఇప్పుడు? తప్పు కాదా? నా పిల్లని నేను ముద్దు పెట్టుకుంటుంటే తప్ప? టూ మచ్ నవ్వాడు విద్య. ఏమో, నాకు నచ్చలేదు. మొదటిసారి కదా, సరిగ్గా రాలేదు. ఈసారి నీకు నచ్చేలాగా సంజాయిషి ఇస్తున్నట్టు అభినయించాడు విద్యాసాగర్ నవ్వు దాచుకుంటూ. భుజం మీద మహిమ గట్టిగా గిచ్చడంతో అమ్మ రాక్షసి, చంపేశావే అన్నాడు. నాకు ఇష్టం లేదు. ఓ సారీరా హేమ, ముందుగా పర్మిషన్ అడగలేదు, ఏదో అలా అనుకోకుండా అయిపోయింది అన్నాడు విద్యాసాగర్. జోక్ కాదు విద్య, పెళ్ళికి ముందు ఇలాంటివి నాకు ఇష్టం లేదు. సర్లే పద, టైం అవుతుంది. పరీక్షలయ్యాక బాగా పోట్లాడుకుందాము. సైకిల్ ఎక్కు, ముందు సీట్ ఉంది కదా, ముందు వైపు ఎక్కు. నన్ను రిక్షా ఎక్కించు, వెళ్ళిపోతాను. ఊరికే హారన్ చేయకు మహిమ, చిన్నపిల్లల. 8 దాటుతుంది టైము. ఈ సమయంలో ఏ రిక్షా వాళ్ళ మన కాలనీ వైపుకు రాడు. పద, చిన్నగా కసిరాడు. మౌనంగా సైకిల్ ముందు సీటుపై కూర్చుంది మహిమ. విద్యాసాగర్ ఇంకా ఆ లాహిరి నుంచి తేరుకోలేదు. ఆ మధుర క్షణాలనే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ సైకిల్ తొక్కసాగాడు. అప్పుడప్పుడు ఆ మద్దాల అతని ఛాతికి ఆనుతూ ఉంటే అతని మనసు వశం తప్పుతోంది. సైకిల్ ఎంత మెల్లగా తొక్కినా త్వరగానే ఇంటికి వచ్చేశారు. గేటు బయట సైకిల్ ఆపి ఆమె దిగి వెళ్తుంటే ఒక్క క్షణం, హిమ, నీకసలు అబద్ధం చెప్పటమే రాదురా అన్నాడు. అబద్ధం ఏమిటి? ఇందాక మన మధ్య జరిగింది నీకు ఇష్టం లేదన్నావుగా. అవును. ఏమిటి అవును? అది అబద్ధం. నీకు ఇష్టమే, మగవాడిని కాబట్టి నేను చొరవ చేశానంతే అన్నాడు విద్యాసాగర్. ఎవరు చెప్పారు నాకు ఇష్టమని దబాయింపుగా అడిగింది. నీ మనసుని అడుగు, పులకించిన నీ దేహాన్ని అడుగు, ప్రతిస్పందన ఇచ్చిన నీ అతరాలను అడుగు. అసలు ఒక్క విషయం చెప్పు, నీ నుంచి ప్రతిఘటన లేదేం? మృదువుగా అడిగాడు విద్యాసాగర్. జవాబు లేనట్టు చూసింది మహిమ. మహిమ మేడం, ఓ రిక్వెస్ట్. 15 రోజుల దాకా నాకు కనిపించుకో. పరీక్షలు అవగానే నేను దుర్గతో కబురు పెడతాను. వెళ్ళి హాయిగా నిద్రపో. ఆ భాగ్యం నాకు ఎలాగో లేదు. విద్యాసాగర్ మాటల్లో పరిహాసము, కొంటితనము గమనించిన మహిమ అతని వైపు సీరియస్గా చూసింది. అసలు విషయం మర్చిపోయాను. కరెక్ట్గా సమయానికి కరెంటు తీసేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి, అవునా? మహిమకి నవ్వు వచ్చేసింది. దాట్స్ గుడ్. గుడ్ నైట్ రాహిమా. గుడ్ నైట్ విద్య. గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చేసింది మహిమ. లలిత ఏమడిగిందో తానేం జవాబు చెప్పిందో కూడా గుర్తులేదు. ఆ రాత్రి
నిద్ర లేదామెకి. అనుక్షణం ఆ ముద్దులోని గాఢమైన ప్రేమ, పెదవులపై చిరుక్కుమని గుచ్చుకున్న అతని మీసం స్పర్శ ఆమెని ఏవేవో లోకాలకి విహరింపచేస్తున్నాయి. అతనికి నిద్ర కరువైంది. మృదువైన ఆమె దేహం, మెత్తని ఆ బుగ్గల స్పర్శ గుర్తుకొస్తుంటే తన భావి సంసార జీవితం గురించి ఏవేవో మధురమైన ఊహలు అల్లుకోసాగాడు. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.